విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెప్తూ ఉండగా ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కంచా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఏసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండడంతో అవి వర్సిటీకి చెందిన భూములు అంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెప్తోంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది. అప్పట్లో ప్రభుత్వం 850 ఎకరాలు ఇవ్వగా అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్ దీన్ని వినియోగించాలి అనేది లక్ష్యం. 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి భూముల బదలాయింపు జరిగింది. ఐఎంజీ అకాడమీ నిర్దేశిత సమయంలో ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది. అయితే ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాలని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గత ఏడాది జూన్ 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. టీజీఐఏసీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ 400 ఎకరాల భూమి హక్కులను టీజీఐఏసీకి బదలాయిస్తూ 2024 జూన్ 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివాదం నడుస్తున్న ప్రాంతానికి సంబంధించి స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేశారు. అందులో పెద్ద సంఖ్యలో పొక్లైన్లు పనులు చేస్తున్నట్లుగా ఉంది. అందులో ఒక చెరువు కూడా కనిపిస్తోంది. చదును చేస్తున్న ప్రాంతంలోనే పీకాక్ లేక్ ఉంది. మష్రూమ్ రాక్ పాయింట్ కూడా ఉంది. జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. జింకలు, నెమళ్లు పెద్ద సంఖ్యలో తమ నివాసం కోల్పోతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఇప్పుడు 400 ఎకరాలు అంటారని, వచ్చే కొద్దీ యూనివర్సిటీ భూములని లాక్కుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము పనులు చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని చెప్తోంది టీజీఐఏసీ. ఈ ఇష్యూపై ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా టీజీఐఏసీ ద్వారా బహిరంగంగా వేలం వేసి భూములు విక్రయిస్తున్నారని చెప్పారు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. పారదర్శకంగా భూములు విక్రయాలు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాగా యూనివర్సిటీకి చెందిన భూముల బదలాయింపు ఏదైనా సరే రాష్ట్రపతి నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారానే జరుగుతుంది అని యూనివర్సిటీ వర్గాలు చెప్తున్నాయి. 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసి యూనివర్సిటీకి 1626 ఎకరాలు ఉన్నట్లు తేల్చిందని, వాటిని యూనివర్సిటీ పేరుతో మ్యూటేషన్ చేయాలని వర్సిటీ అధికారులు కోరుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. యూనివర్సిటీకి కేటాయించిన భూములు గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, IIIT సహా వేర్వేరు సంస్థలకు కేటాయించారు. ఇప్పటికైనా మిగిలిన భూములను యూనివర్సిటీ పేరుతో బదలాయించాలని యూనివర్సిటీ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం 400 ఎకరాల విషయంలో జరుగుతున్న వివాదం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో తెలపండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.